హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పూల్ మకానీ వీటితో నేను మురుకులు చేస్తున్నాను. మీరు ట్రై చేయండి. ఒక కప్పుడు పూల్ మకానీ తీసుకొని మిక్సీ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే అదే కప్పుతోటి కొమ్ము శనగపప్పు వేసి గ్రైండ్ చేయండి. వేపిన శనగపప్పు అండి ఇది మిక్సీ చేసేయండి. ఇలా మిక్సీ చేసింది చూసారా, మెత్తగా ఆడుకోవాలి. ఇది ఆడుకున్నది ఒకసారి జల్లెడ పట్టాలి. జల్లెడలో జల్లించుకోండి. ఇందులో జల్లించుకున్నాక మనకు అందులో గట్టి మొరులాగా వచ్చేస్తుంది. ఈ మొరువు తీసి పక్కన పెట్టేయండి. ఇంకా ఇది యూజ్ చేయకూడదు. అదే కప్పుతోటి 2 కప్పులు బియ్యం పిండి కూడా అందులో వేసుకోండి. మనం మిక్సీ పెట్టిన దాంట్లోనే 2 కప్పులు బియ్యం పిండి కూడా వేసుకోండి. 1 కప్పు పూల్ మకానీ, 1 కప్పు శనగపప్పు మిక్సీ చేసుకొని అదే కప్పుతోటి 2 కప్పులు బియ్యం పిండి వేసుకొని ఉప్పు కారం టేస్ట్కి తగ్గ వేసుకొని అందులోని కాలాజీర వేసుకొని నువ్వుపప్పు 1 స్పూను వేసుకోండి. 1 స్పూన్ కాలాజీర, 1 స్పూను నువ్వుపప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అందులోనే 1 స్పూను నెయ్యి అండి, కొద్ది పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకోవాలి. మనం నెయ్యి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుతూ ఉండాలి. చపాతీ ముద్దలా కలుపుకొని మనకు చుట్లు ఏవి చేస్తామో మనం మురుకులు గొట్టం తీసుకొని మురుకులు గొట్టం మనం ఈ 3 కన్నాలది తీసుకున్నాను నేను. దాంట్లోనే నొక్కుకోండి. ఇలా నొక్కుకొని ఒక చట్ట మీద నొక్కొచ్చు, పెనంలో నూనెలో వేయించుకోవచ్చండి. మీరు అంటే చేదు కాలుతాయని ఇలా దీని మీద వేసుకొని ఒకటి వేసుకొని మరిగిన నూనెలో ఇలా వేయించుకొని అన్నీ తీసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మురుకులు రెడీ అయిపోయి పూల్ మకానీ మురుకులు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి, గుల్లగా వచ్చాయి. మీరు ట్రై చేయండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.